క్రీస్తునందు ప్రియ దేవుని పిల్లలారా, ఈ రాత్రి కొద్ది నిమిషాలు పరిశుద్ధ గ్రంథం బైబిల్లో నుంచి ఆదికాండము 17వ అధ్యాయం. దేవుని వాక్యంలో నుంచి ఆదికాండము 17వ అధ్యాయం. మొదటి నుంచి దేవుని వాక్యాన్ని 14 వచనాలు ఉన్నాయి. మరి మొదటి నుంచి దేవుని వాక్యాన్ని మనం చదువు కొన్ని వచనాలు. ఒక్క నిమిషం, 6వ వచనం వరకు చదవండి. అబ్రాము 99 ఏండ్ల వాడైనప్పుడు యెహోవా అతనికి ప్రత్యక్షమై, నేను సర్వశక్తి గల దేవుడను, నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడవై ఉండుము, నాకును నీకును మధ్య నా నిబంధనను నియమించి నిన్ను అత్యధికముగా వృద్ధి పొందించదనని అతనితో చెప్పెను. అబ్రాము సాగిలపడి ఉండగా దేవుడు అతనితో మాట్లాడి, ఇదిగో నేను నియమించిన నా నిబంధన నీతో చేసి ఉన్నాను. నీవు అనేక జనములకు తండ్రి వగుదువు, మరియు ఇక మీదట నీ పేరు అబ్రాము అనబడదు. నిన్ను అనేక జనములకు తండ్రిగా నియమించి తిని కనుక నీ పేరు అబ్రహాము అనబడును. నీకు అత్యధికముగా సంతాన వృద్ధి కలుగజేసి నీలో నుండి జనములు వచ్చినట్లు నియమించుదును, రాజులను నీలో నుండి వచ్చెదరు. స్తోత్రం, హల్లెలూయా. నీకు అత్యధికముగా సంతాన వృద్ధి కలుగు చేసి నీలో నుండి జనములను వచ్చినట్లు నియమించుదును, రాజులను నీలో నుండి వచ్చెదరు. 7వ వచనం కూడా చదువుతారా? నేను నీకును నీ తరువాత నీ సంతానమునకును దేవుడనై ఉండినట్లు నాకును నీకును తరువాత వారి తరములలో నీ సంతతికి మధ్య నా నిబంధనను నిత్య నిబంధనగా స్థిరపరచెదను. దేవునికి స్తోత్రం. దేవుని పిల్లలారా, ఈ యొక్క వచనాలు చిన్న ప్రార్థన చేస్తాను. ప్రభువా, మీకు స్తోత్రం. ఇదిగో నాయన, చదవబడిన ఈ వాక్యాన్ని మా కొరకు దీవించి ఆశీర్వదించండి. చేరి వచ్చిన మీ ప్రజలు నిండైన దీవెనల ఆశీర్వాదాలు వారికి అనుగ్రహించండి. ఈ ప్రదేశమును దీవించండి. ఈ చుట్టూ నివాసం ఉన్నటువంటి ప్రజానికం సమాజం కొరకు ప్రార్థిస్తున్నాం. ప్రభు అయిన యేసు మీకు వందనం. ప్రతి గృహాన్ని, ప్రతి వ్యక్తిని, ప్రతి సోదరుడు, ప్రతి సోదరి, ఈ ప్రదేశం అంతటిని కూడా దీవించి ఆశీర్వదించండి. ప్రభువా, ఆటంకములకు వాటిని దూరం చేయండి. మా ప్రభువా, ఇదిగో ఈ యొక్క పరిశుద్ధ కార్యక్రమాలు మీ ప్రజల ఆశీర్వాదము కొరకైనవి. గొప్ప దీవెన ఆశీర్వాదం విస్తరించునుగాక. గొప్ప దీవెన ఆశీర్వాదం ఈ ప్రాంతం మీదకి వచ్చునుగాక. మిమ్మల్ని స్తుతిస్తూ ఆరాధిస్తూ యేసు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. దేవుని పిల్లలారా, ఇదిగోండి మనం చదివినటువంటి ఆదికాండం 17వ అధ్యాయం 1 నుంచి 14వ వచనం వరకు కూడా అది ఒక భాగము. ప్రియ దేవుని పిల్లలారా, మరి ఆదికాండములో కొన్ని అంశాలు ఉంటాయి. మరి ఆదికాండము 1వ అధ్యాయం నుంచి 11వ అధ్యాయం వరకు ఒక భాగము. క్లుప్తంగా నేను దేవుని వాక్యాన్ని అందిస్తాను, జాగ్రత్తగా వినండి. ఆదికాండములో మొత్తం 50 అధ్యాయాలు ఉన్నాయి. ఎన్ని అధ్యాయాలు చెప్పండి? 50 అధ్యాయాలు ఉన్నాయి. 1 నుంచి 11 వరకు ఒక భాగము, 2 భాగాలుగా ఉంటుంది ఆదికాండం. 12వ అధ్యాయం నుంచి 50వ అధ్యాయం వరకు ఒక భాగము. మొదటి భాగములో 11 అధ్యాయాలలో దేవుడు ఆది నుంచి సృష్టించిన అది మొదలు ఆ మొదటి సంగతులు జనాంగముల భూమి మీద ఎట్లా వ్యాప్తి చెందినాయి, సృష్టి తర్వాత జనాంగములు ఎట్లా విస్తరించినాయి, ఆ సంగతులు 11వ అధ్యాయంలో మనం చూస్తే 12వ అధ్యాయం నుంచి 50వ అధ్యాయం వరకు ఉన్నటువంటి ఆ అధ్యాయాలలో పితరులను మనం చూస్తాం. హల్లెలూయా. ప్రాముఖ్యంగా నలుగురు వ్యక్తులను చూస్తాం. 3 పితరులు అంటే 3 అబ్రహాం, ఇస్సాకు, యాకోబు. ఆ తర్వాత యోసేపు జీవితాన్ని కూడా మనం చూస్తాం. ఈ 4 జీవితాలతో, ఈ 4 జీవిత అనుభవాలతో ఆదికాండం 12వ అధ్యాయం నుంచి 50వ అధ్యాయం వరకు ఉన్నటువంటి అధ్యాయాలన్నింటిలో వాళ్ళ చరిత్ర మనం చూస్తాం.
మరి పితరులు అనబడినప్పుడు వారిలో మొదటి వాడు అబ్రహాం. దేవునికి స్తోత్రం. నిన్న మన ప్రియ సహోదరులు ఆదాం గారు కూడా అబ్రహాం గారి నుంచి మాట్లాడారు. ఆదికాండం 12వ అధ్యాయం నేను విన్నాను. అయితే ఇదిగో ఈ మీటింగ్స్ కొరకు ప్రార్థన చేస్తూ మరి దేవుని సన్నిధిలో కనిపెడుతున్నప్పుడు దేవుడిచ్చినటువంటి ఆ యొక్క తలంపు ఇదే. అబ్రహాం యొక్క జీవిత అనుభవం నుంచే దేవుడు నడిపించడం జరిగింది. ఆదికాండము 17వ అధ్యాయంలో మనం చదివిన ఈ భాగము, ఈ విషయాలన్నీ కూడా అబ్రహాముకు సంబంధించినటువంటి జీవితం. అబ్రహాము జీవితంలో మరి మనం చూసే విషయాలు. అబ్రహాము జీవితం ఒక ఆశీర్వాదకరమైన జీవితం. ఈ ముగ్గురు పితరులలో ఎవరి అనుభవం వారిదే. అబ్రహాం అనుభవం అబ్రహాముదే, ఇస్సాకుదే, యాకోబుదే. కానీ ఈ ముగ్గురులో ది బెస్ట్ లేకపోతే ఎవరు ఉత్తములు అని అంటే అబ్రహామే. దేవునికి స్తోత్రం. అత్యున్నతమైనటువంటి మెట్టుకు చెందిన అనుభవం ఆయన జీవితం. అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. దేవుడు ఎంచాడంతే. దేవుడు వెళ్ళమన్న దేశానికి అబ్రహాం వెళ్ళాడు. ఎక్కడికి వెళ్ళాలో ఎరుగకే బయలు వెళ్ళాడు. మరి దేవుడు అతనితో చేసిన వాగ్దానాలు అపారమైనవి, గొప్పవి, విస్తారమైనవి, ఆశ్చర్యకరమైనవి. వాటన్నిటిని దేవుడు నెరవేరుస్తూ వచ్చాడు. ఇంకా ఆ వాగ్దానాలు నెరవేరుతూనే ఉన్నాయి ఇప్పటికీ. స్తోత్రం. యేసుక్రీస్తు ప్రభువును విశ్వాసం ఉంచినటువంటి క్రైస్తవ జనాంగం అంతా అబ్రహాముకి సంతానం. విశ్వాసులైనటువంటి దేవుని పిల్లలు, దేవుని జనాంగం అంతా అబ్రహాముకు పిల్లలు. విశ్వాసమును ఆ యొక్క ఆత్మీయ అనుభవాన్ని దేవుడు ఎక్కడి నుంచి చూపిస్తున్నాడు అనంటే ప్రాముఖ్యంగా అబ్రహాము దగ్గర నుంచే. అబ్రహాము కంటే ముందుగా దేవుని నమ్మిన వాళ్ళు ఉన్నారు. కానీ అబ్రహాము నుంచి విశ్వాసం సర్వలోకానికి దేవుడు పరిచయం చేశాడు. అబ్రహాం అనగా విశ్వాసులకు తండ్రి. స్తోత్రం. హల్లెలూయా. ఎవరైనా చెప్పండి. విశ్వాసులకు తండ్రి. అబ్రహాం అనగా ఆయన జీవితంలో విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యం అని మనం చదువుతాం. హెబ్రీయులకు రాసిన పత్రిక మనం చూస్తాం. కొత్త నిబంధనలో 11వ అధ్యాయం అంతా కూడా విశ్వాసులకు చెందినటువంటి పట్టిక. ప్రథమంగా అబ్రహాం యొక్క విశ్వాసాన్ని గురించి ఆయన మాట్లాడతాడు. విశ్వాసం విషయంలో తలమానికమైన వ్యక్తి అబ్రహాం. చూడండి, మరి అనేకమైన విషయాలు ఉంటాయి. అయితే చూడండి, మరి ఈరోజు ఈ సాయంకాలము చాలా క్లుప్తంగా 4 విషయాలు ఇదిగోండి మనం చదువుకున్నటువంటి ఆదికాండం 17వ అధ్యాయం 1 నుంచి 14 వచనం వరకు ఉన్నటువంటి ఈ భాగములో నుంచే మీకు 4 విషయాల్లో నేను జ్ఞాపకం చేస్తాను. మొట్టమొదటిది, ఈ 17వ అధ్యాయంలో మొట్టమొదటిగా దేవుడు అబ్రహాము యొద్దకు వచ్చి మాట్లాడుతూ ఉన్నాడు. 2 విషయాలు చెప్పాడు ఆయన. మొట్టమొదటిగా, నేను సర్వశక్తి గల దేవుడును. స్తోత్రం. హల్లెలూయా. ఏమన్నాడు దేవుడు చెప్పండి. సర్వశక్తి గల దేవుడు. అబ్రాము 99 ఏండ్ల వాడైనప్పుడు యెహోవా అతనికి ప్రత్యక్షమై, నేను సర్వశక్తి గల దేవుడను, నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడవై ఉండుము, నాకును నీకును మధ్య నా నిబంధనను నియమించి నిన్ను అత్యధికముగా అభివృద్ధి పొందించేదనని అతనితో చెప్పాను. చాలు. మొట్టమొదటి మాట, నేను సర్వశక్తి గల దేవుడును. స్తోత్రం. హల్లెలూయా. ఐ యామ్ ఆల్మైటీ గాడ్. అబ్రామా, నేను సర్వశక్తి గల దేవుడిని. అబ్రహామా, ఇదిగో నువ్వు తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే నేను సర్వశక్తి గల దేవుడిని. ఎందుకు చెప్తున్నాడు ఆ మాట అనంటే, ఆ మాట చెప్పే టైంలో అబ్రహాము 99 సంవత్సరాల వయసు. ఎన్ని సంవత్సరాలు చెప్పండి? దేవుడు అతనికి సంతానాన్ని ఇస్తానన్నాడు, ఇంకా ఇవ్వలేదు. చూడండి, దేవుడు ఇస్తానని చెప్పాడు. దేవుడు ఎప్పుడు అబద్ధం ఆడాడు. దేవుడు అవునంటే అవును, కాదంటే కాదు. దేవుడు ఆయన పిల్లలకు ఒక మాట చెప్పాడంటే దాని కొరకు ఆయన పిల్లలకు కనిపెట్టాలి. ఎంతకాలమైనా, ఏమైనా, పరిస్థితులు ఎట్లా ఉన్నా. అనుమానం
లేకపోతే అపనమ్మకం, రకరకాలైన విశ్వాసంలో బలహీనతలు వస్తాయి. మనం మనుషులమే, పడిపోతూ ఉంటాం, కొంత కుంటుపడుతూ ఉంటుంది ఆత్మీయ జీవితం. దేవుడు చెప్పాడా లేదా అని వెనక్కి వెళ్ళి మళ్ళీ ఆలోచిస్తూ ఉంటాం. చూడండి, దేవుడు చెప్పాడంటే అది చేస్తాడు. దాని కొరకు ఆయన పిల్లలు ఎన్ని దినాలైనా ఎంతకాలమైనా కనిపెట్టాలి. అది దేవుడు మనకు ఆ విషయాన్ని చూపిస్తున్నాడు. ఇంకా ఎప్పుడండి, ఇంకా ఎప్పుడు ఆయన చేసేది, ఇంకా ఎప్పుడు ఇచ్చేది, దేవుడు ఇంకా ఎప్పుడు మమ్మల్ని ఆశీర్వదిస్తాడు అని అనేక సార్లు నేను కూడా అన్నటువంటి వాడినే. నాలో కూడా ఎన్నోసార్లు ప్రశ్నలు. ప్రభువా, ఇంకా ఎప్పుడు ఆయన, అసలు నువ్వు మాతో మాట్లాడుతున్నావా, ఈ మాటలు నువ్వు మాతో మాట్లాడుతున్నావా అని అనుకోవాలా? ఎలా అనుకోవాలి? నాకు ఏదైనా రుజువు ఇవ్వు అని ఎన్నోసార్లు దేవుణ్ణి రుజువులు అడిగినప్పుడు ఆయన రుజువులు చెప్పాడు. ప్రభువా, ఈ మాటతో నువ్వు నాతో మాట్లాడినట్లయితే ఈ రోజు కూడా నాతో మాట్లాడాలి అని అన్నప్పుడు కూడా దేవుడు మాట్లాడాడు. ప్రభువా, గతంలో నువ్వు నాకు చేసిన వాగ్దానాలు మరలా నేను నిశ్చయపరచుకోవడానికి నా హృదయం కోరుతున్నది, మరొకసారి నాకు దాన్ని చూపించు. ఆ వాగ్దానం నాతో చేసినట్లయితే మరొకసారి నాతో ఆ మాట నాతో పలుకు, నాకు చూపించాలి, ఎవరితో చెప్పించాలి. ఆ మాట నేను వినాలి, అది నీ ద్వారా జరగాలి. ఎన్నోసార్లు ఆ కన్ఫర్మేషన్ కొరకు నా హృదయము, నా మనసు నిశ్చయపరచుకోవడానికి దేవుణ్ణి అడిగినప్పుడు దేవుడు ప్రూఫ్ చేశాడు. దేవుడు ఆయన మాట్లాడిన మాట నాలో ఉన్నటువంటి అవసరతను బట్టి మరలా మాట్లాడి నన్ను స్థిరపరిచిన అనుభవాలు ఎన్నోసార్లు ఉన్నాయి. దేవుడు అబద్ధం ఆడాడు. దేవుని మాట ఎప్పుడు అబద్ధం కాదు. అబద్ధం ఆడుటకు ఆయన నరుడు కాడు అని దేవుని వాక్యంలో మనం చూస్తాం. అబద్ధం ఆడాడు, అబద్ధం ఆడ నేరని దేవుడు. స్తోత్రం. ఆయన నేనే మార్గమును సత్యమును. స్తోత్రం. ఏమన్నాడు ఆయన? చెప్పండి. నేనే మార్గము సత్యము జీవము. నేనే మార్గమును సత్యమును జీవమునై ఉన్నాను. నా ద్వారా తప్ప తండ్రి యొద్దకు ఎవడు కూడా చేరలేదు. దేవుని పిల్లలారా, అబ్రహాము కాస్త తత్తరపడుతున్నటువంటి స్థితిలో ఉన్నాడు. నేను వృద్ధాప్యంలోనికి వచ్చేసాను. 99 సంవత్సరాలు. శారాకు 90 సంవత్సరాలు. ఆల్మోస్ట్ 100 సంవత్సరాలకు వచ్చేసాను. శారాకు 90 సంవత్సరాలు. దేవుడు మాకు సంతానాన్ని ఇస్తానన్నాడు. ఏది జరుగుద్దా? చూడండి, ఆ తలంపు అబ్రహాములో ఉన్నది. ఆ ఆలోచన, ఆ ఇంటెన్షన్, లేకపోతే అటువంటి అనుభవంలో అతని అంతరంగం ఉంది. దేవుడు అంతరంగములను ఎరిగిన వాడు. దేవుడు మనసుల్లోనికి చూస్తాడు. మనుషుల పై రూపాన్ని చూస్తాడు, కానీ దేవుడు ఇన్సైడ్, దేవుడు లోపలకు చూస్తాడు. మన మనసు ఆయనకు తెలుసు. మనసులో ఏముందో ఆయనకు తెలుసు. ఏమి తలుస్తున్నాం, మన మనసు యొక్క భావాలు ఆయనకు తెలుసు. మన మనసును ఎరిగి మాట్లాడతాడు దేవుడు ఎప్పుడు కూడా. స్తోత్రం. ఆయన అంటున్నాడు, ఏమంటున్నాడు చెప్పండి? నేను సర్వశక్తి గల దేవుడును. అందరూ చెప్పండి ఒకసారి. సర్వశక్తి గల దేవుడును. అబ్రామా, నేను సర్వశక్తి గల దేవుడిని. నేను ఏమైనా చేయగలుగుతాను. అబ్రామా, ఏమనుకుంటున్నాను? నేను ఏమైనా చేయగలుగుతాను. నేను ఏమైనా చేయగలుగుతాను. నేను అద్భుతాలు చేస్తాను, ఆశ్చర్య కార్యాలు చేస్తాను. ప్రియ దేవుని పిల్లలారా, ఈ రాత్రి దేవుని పిల్లలు, మరి దేవుడు మనతో మాట్లాడుతున్న మాట ఏమిటంటే, నేను సర్వశక్తి గల దేవుడును అని చెప్తున్న ఆ మాట అర్థం ఏమిటి? ఆ మాటను దేవుడు తన పిల్లలతో ఎందుకు చెప్తున్నాడు? ఏ సందర్భాల్లో చెప్తున్నాడు? ఆ మాటను మన జీవితాల్లో ఎందుకు అర్థం చేసుకోవాలి? దేన్ని బట్టి ఎందుకొరకు ఆ మాట మనకు అవసరం? ప్రియమైన సోదరుడా, సోదరి, ఇదిగో ఇక్కడ కూర్చున్నటువంటి దేవుని పిల్లలు, ఆయా స్థలాల్లో ఉండి ఆలకించే దేవుని పిల్లలు కావచ్చు. దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు. దేవుడు చేయలేనిదంటూ ఏది కూడా లేదు. స్తోత్రం. ఆదికాండం 18వ అధ్యాయం, ఇది మనం 17వ అధ్యాయంలో చదివాం. 18వ అధ్యాయం
10 నుంచి 14 వచ్చిన వరకు మనం చదివితే అందుకు ఆయన మీ మీదటికి ఈ కాలమున నీ వద్దకు నిశ్చయముగా మరలా వచ్చేదను. అప్పుడు నీ భార్య అయిన శారాకు ఒక కుమారుడు కలుగునని చెప్పెను. శారా ఆయన వెనుక నుండిన గుడారపు ద్వారం నందు కూర్చుండెను. అబ్రహామును శారాను బహుకాలం గడిచిన వృద్ధులై ఉండిరి. స్త్రీ ధర్మము శారాకు నిలిచిపోయింది. ఇంకా కరెక్ట్. ఆ వచనాల్లో మనం చూస్తాం, దేవుడు అక్కడ వాగ్దానం చేశాడు. అబ్రహాముకు దేవుడు భోజనాన్ని ఏర్పాటు చేశాడు. భోజనం చేసిన తర్వాత నేను మరలా ఇదే సంవత్సరం, వచ్చే సంవత్సరం ఇదే టైంకి నేను వస్తాను. ఆ టైంలో శారా మరి బిడ్డను కలిగి ఉంటుంది అన్న మాట మాట్లాడినప్పుడు శారా నవ్విందంట. ఎందుకు నవ్వింది అని అంటే, నేనేంటి, నా పరిస్థితి ఏంటి, నాకు బిడ్డ కలగడం ఏంటి? శారా నవ్వనేలా అని దేవుడు అన్నాడు. నేను నవ్వలేదయ్యా అని భయపడి శారా చెప్పింది. కాదు శారా, నువ్వు నవ్వావు. ఇదిగో, దేవునికి అసాధ్యమైంది ఏదైనా ఉందా? యెహోవాకు అసాధ్యమైంది ఏదైనా కలదా అని అక్కడ చెప్పాడు. 17వ అధ్యాయంలో నేను సర్వశక్తి గల దేవుడిని, 18వ అధ్యాయంలో యెహోవాకు అసాధ్యమైంది ఏదైనా కలదా? ఆమేన్, హల్లెలూయా. దేవునికి అసాధ్యమైంది ఏదైనా కలదా? ప్రియ సోదరుడా, సోదరి, దేవుడు అద్భుతాలు చేస్తాడు. ఆయనకు అసాధ్యమైంది ఏదీ లేదు. ఆయన చేయలేనిదంటూ ఏదీ లేదు. ఆయన పిల్లలమైనటువంటి మనం ఆయన కొరకు కనిపెట్టుకొనవలసి ఉన్నది. ఆయన సర్వశక్తి గల దేవుడు. స్తోత్రం. రెండవ మాట, అబ్రహాముతో చెప్పినటువంటి మాటలు. రెండవ మాట అదే 17వ అధ్యాయంలోనే మొదట్లో ఆయన చెప్పాడు, నా సన్నిధిలో నిందారహితుడవై నడు. ఏమన్నాడు ఆయన? చెప్పండి. నా ఎదుట నీవు నిందారహితుడుగా నడుచుకో అబ్రహామా అన్నాడు. బీ బ్లేమ్లెస్, వాక్ బిఫోర్ మీ, బీ బ్లేమ్లెస్, వాక్ బిఫోర్ మీ, బీ బ్లేమ్లెస్. నిందించడానికి అవకాశం ఇవ్వకుండా నడుచుకో అబ్రామా. నా ఎదుట ఏ విధమైనటువంటి నింద నెపం ఎవరు కూడా నీ మీద వేయకోకుండా ఉండే విధంగా నిర్దోషముగా నిందారహితముగా నా ఎదుట నడుచుకో అబ్రహామా. నేను సర్వశక్తి గల దేవుడిని. పిల్లలారా, దేవుని పిల్లలారా, ఈ రాత్రి ఆయన పిల్లల నుంచి దేవుడు కోరుతున్నది ఏమిటంటే, నిందారహితముగా ఎదుట మనం నడుచుకోవాలని. ఎందుకంటే చాలా గొప్ప అద్భుతాలు మన జీవితాల్లో ఆయన చేయదలుచుకున్నాడు. దేవుడు ఆయన ఆశీర్వాదాల సంపద ఆయన పిల్లలకి తన స్థాయిలో ఇచ్చే వరకు ఆయన తృప్తి చెందడు. నీవు తృప్తి చెందిన ఆయన తృప్తి చెందడు. నిన్ను నిద్రపోతున్న ఆయన లేపి నిన్ను బలపరిచి నీకు నూతన శక్తిని ధరింపచేసి తాను అనుకున్న స్థాయిలో ఆశీర్వాద సమృద్ధి ఇచ్చిన తర్వాతే ఆయన సంతృప్తి చెందుతాడు. స్తోత్రం. మనము అలిసిపోవచ్చు, సొలిచిపోవచ్చు. అయ్యా ఇదిగో నేను భరించలేనని ఇదిగో మనం పండుకొని నిద్రపోయే వారంగా ఉండొచ్చు. తీసుకో, రెస్ట్ తీసుకో, నేను నిన్ను బలపరుస్తాను, మరలా లేవనెత్తుతాను, నేనే నీకు శక్తినిస్తాను, నేనే నీకు శక్తినిచ్చి నిన్ను నిలిపి నేను చేయదలుచుకున్న అద్భుతాలని నీ జీవితంలో నేను చేస్తాను. దేవుని పిల్లలారా, రెండవ మాట, నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడుగా జీవించు. దేవుని వాక్యంలో మనం ఇదిగో ఈ మాట మీద విస్తృతంగా చూడొచ్చు. లూకాసు వార్తలో ఒక యాజక కుటుంబం మనం చూస్తాం. స్టార్టింగ్ లోనే వారు ప్రభు పరిచర్య విషయంలో నిరపరాధులుగా ఉండేది. జకరియా, ఎలిజబెత్ అనే ఇద్దరు దంపతులు. దేవుని ఎదుట వారు చేయుచున్న పరిచర్య ప్రతి దినం నిరపరాధులుగా దేవునికి వారు కనపడ్డారంట, నిర్దోషులుగా కనపడ్డారంట. అబ్రామా, నేను సర్వశక్తి గల దేవుణ్ణి, నా ఎదుట నడు, నిందారహితుడుగా నడుచుకో అబ్రహామా. దేవుని పిల్లలారా, దేవునికి స్తోత్రం. మన దేవుడు పరిశుద్ధుడైన దేవుడు.
ఆయన సంపూర్ణుడైన దేవుడు. ఇదిగో ఆయన వెలుగై ఉన్న దేవుడు, ఆయన ప్రేమై ఉన్న దేవుడు, ఆయన సత్యమై ఉన్న దేవుడు. ఆయన యందు ఏ కపటము లేదు. ఆయన పిల్లలమైన మనం ఆయన ఎదుట తేటగా నడవాలి. స్తోత్రం, హల్లెలూయా. బిలాము అనే ఒక వ్యక్తిని మనం చూస్తాం. సంఖ్యాకాండంలో అతడు మనకు కనపడతాడు, ప్రకటన గ్రంథంలో కూడా కనపడతాడు. ఏంటి ఆ మనిషి బిలాము దేనికి గుర్తు అంటే, పైకి వాడు చెప్తాడు, లోపల ఒకటి ఉంటుంది. చూడండి, బిలామును దేవుడు ఖండించాడు, బిలామును దేవుడు దూరపరిచాడు. బిలాము అంతరంగం లోపల ధనాపేక్ష, పైకి దేవుడు అంటాడు. పైకి ప్రార్థన, లోపల ధనాశ. పైకి దేవుని ప్రవక్త, లోపల ధనాశపరుడు, విస్తారమైన ధనాశపరుడు. ఎందుకయ్యా నువ్వు ఇలా నడుస్తావు, సరిగా నడుచుకున్నాడు దేవుడు. ఆయనకు అర్థం కాలేదు. చూడండి, ఈరోజు దేవుని పిల్లలతో దేవుడు మాట్లాడుతున్న మాట, బిడ్డ, నా కుమారుడా, నా కుమార్తె, నా ఎదుట నిందారహితంగా నడుచుకో. స్తోత్రం, హల్లెలూయా. నేను అద్భుతాలు చేస్తాను నా కుమారుడా. నిన్ను కన్న తండ్రి తల్లి ఇదిగో నిన్ను విడిచి ఉండొచ్చు, నీ వారు నీకు ఎవరు కూడా లేకపోవచ్చు, నేనున్నా నీకు అద్భుతాలు చేసే దేవుడిని. నీ పట్ల నేను ఒక సంకల్పాన్ని కలిగి ఉన్నాను నా కుమార్తె, నిందారహితంగా నడుచుకో నా ఎదుట. నా సన్నిధిలో నిందారహితుడుగా నడు, నా సన్నిధిలో నిర్దోషముగా జీవించు. స్తోత్రం, హల్లెలూయా. మనలో నిందారహితమైన స్థితి ఎప్పుడు వస్తుంది అంటే, చూడండి, దేవుని వాక్యాన్ని మనం చదవాలి, అధికముగా దైవ సన్నిధానములో మనం గడుపుట ద్వారానే మన యందున్నటువంటి సకలమైన ఒప్పుకోవలసిన విషయాలన్నీ దైవ సన్నిధానములు అధికముగా 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 గడుపు కొలది మనము ప్యూరిఫై అవుతాం, శుద్ధి చేయబడతాం. మన నడతలన్నీ మనకు చూపించబడతాయి దైవ సన్నిధానములో. నిందారహితమైన స్థితి, ఓ దేవుని బిడ్డ, దేవుని సన్నిధిలో నీవు నడవటం ద్వారా, లేక దేవుని సన్నిధిలో గడపటం ద్వారా మనం పొందుకోగలుగుతాం. మూడవ విషయం చూడండి, మనము చూద్దాం దేవుని వాక్యంలో. నేను ముగిస్తాను. మూడవ విషయం దయచేసి ఒక్క వచనాన్ని మనం చదువుదాం. 17వ అధ్యాయము 18వ వచనం చదవరా. అబ్రహాము, ఇష్మాయేలు నీ సన్నిధిని బ్రతుకును అనుగ్రహించుము, ఇష్మాయేలు నీ సన్నిధిని బ్రతుకును అనుగ్రహించుము అని దేవునితో చెప్పగా దేవుడు నీ భార్య అయిన శారా నిశ్చయముగా నీకు కుమారుని కనును, నీవు అతనికి ఇస్సాకు అను పేరు పెట్టుదువు. అతని సంతానము కొరకు చాలురా. దేవునికి స్తోత్రం. దేవుడు అన్నాడు 17వ అధ్యాయంలో, నేను సర్వశక్తి గల దేవుడిని, నా ఎదుట నిందారహితుడుగా నడువని మాట్లాడుతూ ఏమన్నాడంటే, శారా తప్పకుండా నీకు కుమారుడిని కంటుంది, నేను ఇస్తానన్న వాగ్దాన సంతానం అతి త్వరలోనే ఇవ్వబోతున్నాను అని మాట్లాడుతున్నప్పుడు ఆయన ఒక మాట చెప్పాడు దేవునితో, ఓ దేవా, ఇదిగో నాకు మరొక సంతానం ఇవ్వటం ఎందుకులయ్యా, ఎలాగో మాకు ఆ వయసు అయిపోయింది కదా, శారా కూడా పెద్దదైపోయింది, ధర్మం నిలిచిపోయింది, బిడ్డలు కనే ధర్మం ఇప్పుడు లేదు. అప్పుడు అన్నాడు, ఏమన్నాడంటే, ఇష్మాయేలు కూడా నా కుమారుడిగా, ఇష్మాయేలు బ్రతికేటట్లుగా చేయి నాయన, ఇష్మాయేలును చల్లగా నువ్వు చూడు. సరే, హాగరు దాసియో లేకపోతే ఎవరో ఎట్లాగో మరి నా వల్లనే ఆ కుమారుడు కూడా వచ్చాడు, వాడిని నేను చూస్తున్నా, వాడుంటే చాలు, వాడిని ఆశీర్వదించు ప్రభువా అన్నాడు. దేవుడు అన్నాడు, లేదు లేదు అబ్రహామా, నీ భార్య అయిన శారా నీకు కనేటటువంటి సంతానమే నీ సంతానం. నీ భార్య అయిన శారా తప్పకుండా సంతానం కలుగుతుంది, అంతేకాదు ఇస్సాకు అనే పేరు అతనికి మీరు పెడతారు అని దేవుడు చెప్పాడు. దేవుడు కాంప్రమైజ్ అవ్వడు. స్తోత్రం. మనం ఎన్నో విషయాల్లో సరిపెట్టుకుంటూ ఉంటాం. స్తోత్రం. వర్షం పడిపోయింది కదా, మరి ఎట్లా అది మనం ఏం చేస్తాం చెప్పండి.
కొన్నిసార్లు మనం ఇంకా ఈరోజుతో అయిపోయి మన సోదరుడు నిత్యానందం బ్రదర్, పాస్టర్ నిత్యానందం గారు దైవజనులు, ఆయన చూసేటప్పటికి నాకు మా చిన్న కుమారుడు చూసినట్లుగా ఉంది. దేవునికి స్తోత్రం. చాలా చాలా క్యూట్, చాలా క్యూట్, చాలా క్యూట్గా కనిపిస్తాడు నాకు నిత్యానందం బ్రదర్. నాకంటే చిన్నోడే. స్తోత్రం. చాలా చిన్నోడు, చాలా చిన్నోడు. వర్షం వచ్చింది, ఇదిగో కచాట అయిపోయింది. ఎంతో ఆపుదామని ప్రయత్నం చేశారు, ఆగలేదు. అయ్యో, మరి నేను వచ్చాను, అక్కడ బండి ఆపిన వెంటనే ఫస్ట్ నేను చూసింది ఎవరిని చూడటానికి ప్రయత్నించానంటే నిత్యానందం బ్రదర్ ఎక్కడ. దేవునికి స్తోత్రం. నిత్యానందం బ్రదర్ ఎక్కడ. ఇవన్నీ ఎట్లా ఉన్నాయి, ఇవన్నీ అనవసరం. ఫస్ట్ నిత్యానందం బ్రదర్ ఎక్కడ. ఎందుకంటే ఆ అంతరంగం ఎలా ఉంటుందో నాకు కూడా తెలుసు. దేవుని పరిచర్యలో పరిచర్య జరిగించుకుంటూ మనం వెళ్తూ ఉన్నప్పుడు ఇట్లాగే డిస్టర్బ్ అయిపోయినప్పుడు, అనుకున్నది ఒకటి జరిగేది ఒకటి అన్నట్లుగా జరిగినప్పుడు అంతరంగం మనసు ఎలా ఉంటుందో ఎన్నోసార్లు నేను ఎరుగుతున్నాను. అందరూ బట్టే ఇదిగో తమ్ముడు ఎక్కడున్నాడు, నిత్యానంద పాస్టర్ గారు ఎక్కడున్నారు అని. ఎందుకంటే వచ్చి దగ్గరకు వచ్చి బ్రదర్ ధైర్యంగా ఉండండి అని చెప్పడానికి. చూడండి, ఎన్నోసార్లు మనం విషయాలను సరిపెట్టుకోవడానికి ప్రయత్నం చేస్తాం. ఆయనతో మాట్లాడుతుండగానే పాస్టర్ గారు దైవజనులు సాల్మన్ రాజు గారు, బ్రదర్ ఎందుకు దేవుని కార్యం జరపకూడదు అన్నారు. దేవునికి స్తోత్రం. పాస్టర్ గారు ఇదంటే మనం కూడా గుర్తుకెళ్తాం. స్తోత్రం. ఆ తర్వాత అందరూ పాస్టమ్మ గారు, శిరోమణిమ్మ గారు దైవజనురాలు, ఆమె చాలా బలపరిచింది. దేవునికి స్తోత్రం. అమ్మగారు ఎన్నో అనుభవాలు చూసుంటారు. అవును, దేవుని కార్యం జరిగించాలి. చూడండి దేవుని పిల్లలారా, మనము సరే అయిపోయింది, ఇంతటితో చాలు, ఇంతవరకు చాలు అనుకుంటాం. కానీ దేవుడు అనుకోవట్లేదు. దేవుడు అనుకోడు ఎప్పుడు కూడా. స్తోత్రం. అయ్యా ఇదిగో ఇస్సాకు సంగతి ఎందుకులయ్యా, ఇష్మాయేల్ వచ్చాడుగా, కాస్త వాడు బ్రతికేటట్టుగా నీ చల్లని చూపు ఆయన మీద నిలుపయ్యా అని అంటే, కాదు అబ్రహామా, శారా నీకు కుమారుడిని కంటుంది, అదియే నేను నీకు ఇస్తానన్న సంతానం, ఇష్మాయేలు కాదు. దేవుని యొక్క విలువ అబ్రహాముకి ఇంకా తెలియదు, అప్పుడప్పుడే తెలుసుకున్నాడు. స్తోత్రం. దేవుడు సరిపెట్టుకోడు. మన దేవుడు తన పిల్లలకు చేసిన వాగ్దానాలన్నీ నెరవేర్చే వరకు కూడా ఆయన నిద్రపోడు, ఆయన సరిపెట్టుకోడు, వెనక్కి తీసుకోడు. చూడండి, ఆయన సర్దుకోడు. ఎంత గొప్ప దేవుడు, ఎలాంటి దేవుడు. బైబుల్, పరిశుద్ధ గ్రంథం బైబుల్, దేవుడు ఎలాంటి దేవుడు. విశ్వాసం వలన శారా గర్భం ధరించడానికి శక్తిని పొందిందంట. దేవునికి స్తోత్రం. గర్భం ధరించే పరిస్థితి అంతా ఆమెలో లేదు. బై ఫెయిత్, విశ్వాసం వలన తిరిగి ఆ యొక్క గర్భం ధరించుటకు నూతన శక్తిని ఆమె పొందుకుంది. దేవుడిచ్చాడు ఆ శక్తిని. దేవుడు ఎంతటి కార్యమైనా చేయగలడు. దేవుడు సమస్తాన్ని మార్చగలడు. ఓ స్తోత్రం. హల్లెలూయా. ఆకాశ మహాకాశాలు పట్టజాలని దేవుడు, నాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? ప్రియ దేవుని పిల్లలారా, అనేక సమయాలలో, అనేక సందర్భాల్లో మనం ధైర్యంగా ఉండాల్సిన వారం. నిన్ను ఏమాత్రం విడవను, ఎన్నడో ఎడబాయను, నిబ్బరమ కలిగి ధైర్యముగా ఉండు. స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన సోదరుడా, ఒకవేళ నిన్ను అందరూ విడిచినటువంటి వ్యక్తివిగా నీవు ఉన్నావేమో, దేవుడు నీతో ఉంటే చాలు. దేవుడు మనతో ఉంటే చాలు. 15వ అధ్యాయంలో అంటాడు దేవుడు,
మనం 17 అధ్యాయాన్ని చూస్తున్నాం. 15 అధ్యాయంలో అంటాడు, అబ్రహామా భయపడకుము, నేను నీకు కేడెము, నీ బహుమానం అత్యధిక మగునను చెప్పెను. చాలు. చూడండి, మరొక తర్జుమాలో అది ఇలా ఉంటుంది, అబ్రహామా నేను నీకు కేడెమును, అంతేకాదు నీ అత్యధికమైన బహుమానమును కూడా నేనే. ఐ ఆమ్ ది యువర్ గ్రేట్ ఎక్సీడింగ్లీ. రివార్డ్. ఐ ఆమ్ యువర్ గ్రేట్ ఎక్సీడింగ్లీ రివార్డ్. స్తోత్రం. హల్లెలూయా. నేనే నీ అత్యధికమైన గొప్ప బహుమానాన్ని అబ్రహామా అన్నాడు. స్తోత్రం. ఎంత మాట మాట. అబ్రహామా నేనే నీకు కేడెమను. కేడెమంటే ఏంటో తెలుసునా? యుద్ధములోని సైనికుడు తన శరీరాన్ని ఎదుటి కత్తి దెబ్బలు తగలకోకుండా ఆపుకునే ఒక డాలు లాంటిది కేడెము. దేవుడు అంటున్నాడు, నేనే నీకు కేడెమును, నిన్ను కాపాడేవాడిని నేనే. అంతేకాదు నీ అత్యధికమైన బహుమానమును కూడా నేనే. ఆ మాట, ఓ స్తోత్రం, హల్లెలూయా. దేవుడే మన అత్యధికమైన బహుమానం. నా కుమారుడా, నేనే నీ బహుమానాన్ని. దేవుని కంటే ఉన్నతమైన బహుమానం ఇంకేదైనా ఉంటుందా? ఎంత మాట మాట. కనుక దేవుని పిల్లలారా, మూడవది, ఆయన సరిపెట్టుకోడు, ఆయన సర్దుకోడు. మనం ఎన్నో విషయాల్లో సరిపెట్టుకుంటాం, వెనక తగ్గుతాం. దేవుడు వెనక తగ్గడు. ఆయన నిన్ను బలపరిచి లేవనెత్తి ఆయన చెప్పిన మాటలన్నీ నెరవేర్చిన తర్వాత, ఆ నెరవేర్పులను చూసిన తర్వాతనే మనలను ఆయన తన గృహానికి పిలుస్తాడు. ఆ వాగ్దానాలన్నీ మనం నెరవేరటం చూసిన తర్వాతనే దేవుడు మనల్ని పిలుస్తాడు. దేవుని పిల్లలారా, మనము ఏ విషయంలో వెనక్కి తగ్గి సరిపెట్టుకోవాల్సిన అవసరం లేదు. మన దేవుడు ఎవరు, ఆయన శక్తి ఎంతటిది అని మనం ఎరిగి కరేజెస్తో, ధైర్యముతో, రోషముతో ఆయన సన్నిధిని నిలిచి ఆయన కొరకు ఎదురు చూడవలసినటువంటి వారం. స్తోత్రం. చూడండి, చివరిగా 4వ సంగతి నేను చెప్పి ముగిచ్చేస్తాను. 17వ అధ్యాయం 23 నుంచి 27 వరకు మనం చదివితే అక్కడ దేవుడు ఒక నిబంధన చెప్పాడు. మరి ఆ నిబంధనకు గుర్తది సున్నతిపరమైన నిబంధన. దేవుడు ఆ నిబంధన గైకొనాలి. మీరు, నీతో నేను నిబంధన చేశాను. అంతేకాదు ఆ నిబంధనకు గుర్తుగా ఈ నియమాన్ని ఇచ్చాను. మీ ఇంటిలో, మీ గృహంలో ఉన్న ప్రతి పురుషుడు కూడా ఈ నిబంధనను గైకొనాలి అని దేవుడు చెప్పిన రోజే వెంటనే ఆ యొక్క నిబంధనను గైకొన్నాడు అబ్రహాం. దేవుని పిల్లలారా, చూడండి, ఈ మాట మరొక రకంగా చెప్తాను. దేవుని మాట ప్రకారము చేయటానికి వెనకేసే మనస్సు ఎంత మాత్రం అబ్రహాముది కాదు. వెంటనే చేస్తాడంతే. దేవుడు చేయమన్న పనిని ఇప్పుడే చేస్తాను. దేవుడు మాట్లాడి వెళ్ళిపోయాడు. దేవుడు చెప్పిన పనిని ప్రారంభించాడు అబ్రహాం. ఆ రోజే, ఇక అప్పుడే తాను తన కుమారుడు ఇష్మాయేలు ఇద్దరు కూడా సున్నతి పొందారంట. తన ఇంట్లో ఉన్నటువంటి మగవారంతా సున్నతి పొందేటట్లుగా అబ్రహాం ఆదేశించాడంట. దేవుని నిబంధనను గైకొనే మనసు, అది చూడండి, వెనకేసే మనసుకు వెంటనే విధేయత చూపించుట, వెంటనే దేవుని మాటను అనుసరించి నడవటం, వెంటనే దేవుని చిత్తాన్ని గైకొనటం, దేవుడు నీకు వెల్లడి చేసిన ఆ విషయాన్ని వెంటనే చేయటం ప్రారంభించడం. వెంటనే చేయాలి, వెంటనే చేయటం. ఆ దేవుడు చెప్పాడు, చూస్తాను, ఒక 2 రోజులు ఆగి, ఒక వారం రోజులు ఆగి నేను ఆ పని చేస్తాను, ఇప్పుడు నాకు చాలా బిజీగా ఉంది. అది కాదు, దేవుడు నీకు చెప్పిన పనిని వెంటనే చేయటం ప్రారంభించు ప్రియ సోదరుడా, సోదరి. అది దేవుడు చూస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుడు చెప్పిన మాటను లేక దేవుడు చెప్పిన ఆజ్ఞను, వాక్యమును తక్షణం మనం గైకొనుట అనుభవం దేవుడు మన నుంచి ఆశిస్తున్న అనుభవం.
నేను 4 విషయాలు ఈ రాత్రి జ్ఞాపకం చేశాను. దేవుడు సర్వశక్తి గల దేవుడు. ఆయన పిల్లలు ఆయన ఎదుట నిందారహితముగా నడుచుకోవాలి. 3వది, దేవుడు సరిపెట్టుకోడు. ఏ విషయంలో? నేను ఆశీర్వదించే విషయంలో, నీకు చెప్పిన మాట నెరవేర్చే విషయంలో. చెప్పింది చెప్పినట్లుగా చేసిన తర్వాతే ఆయన దానిని మానుతాడు. ఆయన నీకు చెప్పిన మాటను నెరవేర్చి చూపిస్తాడు. 4వది, ఆయన మాటను గైకొనుట. అలాంటి కృప దేవుడు మనకు దయచేయునుగాక. గాడ్ బ్లెస్ యూ.